కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఏముంది ₹1 భోజనం ఇస్తున్నారు, సో నేను కూడా కొనుక్కుంటున్నాను, ఆ ఫీలింగ్ లేదండి. సో అన్ని రకాల మనుషులు ఇక్కడ వచ్చి ఈజీగా తినడానికి ఆ ₹1 ఆ గ్యాప్ ఫిల్అప్ చేస్తుందన్నమాట. ఫ్రీగా ఇస్తున్నారని ఇప్పుడు ఆటో నడిపిస్తాడు, ఎంతో దూరం నుంచి వస్తాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, కానీ ఆకలి వేస్తుంది. ఆ టైంలో ఏం చేయాలని అక్కడ ఫ్రీగా ఇచ్చి లైన్లో నిలబడతాడు, వేరే ఆటో వాడు చూస్తే ఏమనుకుంటారో అని ఒక ఫీలింగ్. చాలా మందికి డబ్బులు జోబులో లక్షలున్నా కానీ కరెక్ట్ టైంకి అన్నం దొరకకపోతే వేస్ట్ అండి. సో ఆ టైంకి మనం వెళ్ళే టైంలో జనరల్గా మనం కూడా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కాగానే రండ్రా భోజనం చేద్దాం అంటాం, హోటల్ వెతుకుతుంటాం, ఇంట్లో బాగుంటుందా అందులో బాగుంటుందా అందులో బాగుంటుందా అనే లోపలనే ఆకలి చచ్చిపోతుంది. కానీ ఇది ఎట్లుందంటే ఇలాంటి డైలీ పని చేసే వాళ్ళకి అరే అక్కడ ₹1 భోజనం తిన్నాను రా, డిగ్నిఫైడ్గా తినొచ్చు, ₹1 ఇస్తే ఇస్తారు, ఇంకా కావాలంటే ఇంకా ఇస్తారు, చాలరా బాబు, ఇంట్లో చేసినట్టు ఉంది. ఇది ఇంట్లోనే తయారు చేసి తీసుకొస్తున్నామండి. దీనికి ఏం స్పెషల్గా మేకప్ అవన్నీ లేదండి. మా వాళ్ళు ఉన్నారు, మా ఆర్గనైజేషన్లో స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు దీన్ని వండుతారు. ఇది లిటరల్గా ఇంట్లో వండినట్టే ఉంటుందండి, హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. మీరు కావాలంటే ఒక టేస్ట్ చేసి కూడా చూడొచ్చు.